హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. నేను ఈరోజు ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై తయారు చేసి చూపిస్తాను. ఫిష్ ఫ్రై రొటీన్‌గా కాకుండా ఇలా డిఫరెంట్‌గా అన్నంలోకి కలుపుకొని తినేలా ఉంటే చాలా బావుంటుందండి. ఈ ఫిష్ ఫ్రై గ్రేవీ కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేసి చూడండి. మీకు మీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు ఫిదా అయిపోతారు. అంత బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తా పదండి. ముందుగా చేప ముక్కలకి ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్ చేసి నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు అలా ఉంచుకోవాలి. ఈలోగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిలు మనం చేప ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్‌లో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా! అవి వేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. అంటే కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్ని పీసెస్‌ని ఇలాగే చేసి పెట్టుకుంటే 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. ఇలా చేసుకుంటే సరిపోతుంది. చేప ముక్కలన్నింటినీ ఇలాగే మంచిగా డీప్ ఫ్రై చేసి పెట్టుకోండి. అంటే రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకో అదే ప్యాన్ అండి, ఆయిల్ తీసేసా మిగతా ఆయిలు. కొంచెం ఉంచుకొని దీంట్లోకే మనము ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలండి. ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్‌ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ ఉ ఈ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఆనియన్స్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొస్తుంది. త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి గరం మసాలా దినుసులు వేసుకోవాలి. అంటే మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ, షాజీరా ఉంటాయి కదా! ఇవి వేసుకోండి. అలాగే దీంట్లోకి మెయిను ఈ స్టోన్ ఫ్లవర్ అండి. బిర్యానీ పువ్వు ఉంటది కదా! ఇది వేసుకోవాలి. దీనితోటి ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇది వేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే బగారాకు ఒక 3 స్పూన్ల కొబ్బరి పొడండి తురిమినది వేసుకొని అంతా మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ ముక్కలన్నీ కొంచెం గోల్డ్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు చల్లనిచ్చుకోండి. తర్వాత దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఏమొద్దు. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడే. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రేవీ ఉంది కదండీ! ఉల్లిగడ్డలు, గరం మసాలాలు వేసుకున్నది. ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి. ఇప్పుడే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మరీ గట్టిగా ఉంది కదా గ్రేవీ. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మసాలా అంతా మంచిగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము కారం వేసుకోవాలి. కారం ఒక 3, 4 స్పూన్లు పడుతుందండి. ఆనియన్ పేస్ట్ గ్రేవీ ఎక్కువగా ఉంది కదా! అలాగే ఫిష్ కదా! అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే తగినంత ఉప్పు వేసుకోండి. ధనియాల పొడి 2 స్పూన్లు పడుతుంది. అలాగే జీలకర్ర, మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ ఇలా చిక్కగా మంచిగా వచ్చే విధంగా గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా ఉంచుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు సిమ్‌లో మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లోనే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 నిమ్మకాయలైతే సరిపోతది. లేదా చింతపండు రసమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఈ స్టేజ్‌లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా!
ఇలా పరుచుకోవాలి. గ్రేవీపై ముక్కలను ఈ విధంగా పెట్టుకుంటే ఆ గ్రేవీ అంతా ముక్కలకు పడుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మసాలా అంతా 2 వైపులా పట్టే విధంగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు సిమ్‌లోనే మగ్గించుకోండి. ఇప్పుడు మళ్ళీ ముక్కల్ని టర్న్ చేసి తిప్పి మళ్ళీ పెట్టుకోవాలి. స్టవ్ సిమ్‌లోనే ఉంచుకొని రెండో వైపు తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. అప్పుడు ఫిష్ ఫ్రై రెడీ అవుతుందండి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, అదేవిధంగా కొత్తిమీర వేసుకోండి చివరిగా. వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోండి. అంతేనండి. ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై వేడి వేడి అన్నంలోకి బగారా రైస్, రోటీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఫిష్ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా పీసెస్ గ్రేవీ చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల ఫిష్ తినని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా తింటారండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.